దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువగా మనల్ని ఆశీర్వదించిన ఆ త్రియేక దేవుణ్ణి మనసారా ఆరాధించుదాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ఈ ఉదయకాలంలో కూడా ఎన్నో ఆశీర్వాదములతో, ఎన్నో వాగ్దానాలను మనందరి కోసం సిద్ధం చేసి పెట్టారు ప్రియులారా. విశ్వాసంతో వాటన్నిటిని కూడా సొంతం చేసుకుందాం. ఎందుకంటే మనము యేసుక్రీస్తు ప్రభుల వారి రాజ్యమునకు చెందిన వారం, వెలుగు సామ్రాజ్యానికి చెందిన వారం, పరలోక సభ్యులంగా మన ముద్రను వేసుకున్న వారం. ఒకరోజు పరలోకంలో నిత్యత్వములో జీవించడానికి పిలువబడిన వారం, ఈ లోకంలో పరలోక రాయబారులుగా జీవించవలసిన వారం. ప్రియులారా, మరి దేవుడు ఎన్ని గొప్ప గొప్ప పిలుపులతో మనల్ని పిలిచినప్పుడు నిజంగా పరలోక రాయబారుల్లాగా ఈ లోకంలో మనము జీవిస్తున్నామా? ఆ ప్రియ పుత్రుని సామ్రాజ్యంలోనికి అడుగు పెట్టబడిన మనము నిజంగా వెలుగునకు చెందిన బిడ్డలంగా ప్రతిరోజు మన జీవితము ఉందా? చూడండి, మనము పాపులంగా ఉన్నప్పుడే రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతున్నాం. మనమందరము కూడా, ఈ లోకమంతా కూడా, ప్రపంచంలో ఉన్న సజీవుల లెక్కలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా పాపంలో, శాపంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడే యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ప్రాణత్యాగం చేసి, మరణించి, తిరిగి పునరుత్థానమై తండ్రి కుడి ప్రక్కన కూర్చొని మన కొరకు ప్రార్థన చేస్తూ ఆ అంధకార సామ్రాజ్యంలో నుండి ప్రియపుత్రుని సామ్రాజ్యంలోనికి మనల్ని ప్రవేశింపచేశారని కొలొస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈ లోకంలో 2 రకాల సామ్రాజ్యాలు ఉన్నాయి. ఒకటి చీకటి రాజ్యము, ఒకటి వెలుగునకు చెందిన రాజ్యము. ఒకటి ఈ లోకపు అధిపతి అయిన సైతానుకు చెందిన రాజ్యము, మరొకటి సర్వ సృష్టికర్త అయిన, సర్వాధికారి అయిన, సర్వలోకానికి అధిపతి అయిన దేవునకు చెందిన రాజ్యము. ఎప్పుడైతే మన దృష్టి ఈ లోకం మీద ఉంటుందో, ఎప్పుడైతే సత్యం నుండి మనం దూరంగా జీవిస్తామో, ఆ అంధకార రాజ్యములో కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 4వ వచనం, సైతాను ఈ లోకానికి అధిపతి, ఆ ఆధీనంలో మనల్ని మనం అప్పచెప్పుకున్నప్పుడు మన హృదయంలో ఎంతో అలజడి, ఎంతో ఆరాటం, ఎంతో పాప భారంతో మనం జీవిస్తూ ఉంటాం. కానీ సత్యము తెలుసుకున్న మనము, రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయంలో మనం చదువుతున్నాం కదా, ఆ ప్రభుని మనం రక్షకుడిగా స్వీకరించినప్పుడు మన హృదయం నుండి, మన జీవితము నుండి ఆ చీకటి రాజ్యం మట్టుమాయమైపోయి ఈ లోకానికి వెలుగై ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారి వెలుగు రాజ్యంలోనికి మనం ప్రవేశించాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుతున్నాం, నేనే లోకానికి వెలుగు అని ప్రభు చెప్తున్నారు. ఆ ప్రభు వెలుగులో నడిచే వాళ్ళందరూ కూడా ఈ లోకపు చీకటిలో నడవక ఆ ప్రభువు చూపించే వెలుగులో నడుస్తారు. ఈరోజు మన జీవితాన్ని చూసుకున్నప్పుడు అంధకార లోకానికి చెందిన జీవితంలో మనం ఉన్నామా? లేదా యేసుక్రీస్తు ప్రభుల వారు చూపించిన వెలుగు సామ్రాజ్యంలో మనం జీవిస్తూ ఉన్నామా? ప్రియులారా, దేవుడు ఈ లోకంలో మనల్ని ఫోర్స్ చెయ్యరు. ఈ లోకంలో దేవుడు మనకి స్వతంత్రతనిచ్చారు. నువ్వు ఏది కావాలో తీసుకో. ద్వితీయోపదేశకాండంలో మనం చదువుతున్నాం, నిప్పు, నీరు 2 కూడా మన ముందు ఉంచబడింది. జీవం, మరణం మన ముందు ఉంచబడింది. వెలుగు, చీకటి మన ముందు ఉంచబడింది. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చారు. మన ఆత్మలో, మన సాక్షిలో పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడి ఉన్నారు.
వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏది చీకటికి సంబంధించింది, ఏది వెలుగునకు సంబంధించింది. ఎప్పుడైతే ఆ రెండిటికి తేడా తెలుసుకోగలిగి ఉంటామో, మన ఆత్మలో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని వినగలము. అప్పుడు చూడండి, వెలుగునకు చెందిన వారిలాగా యేసు ప్రభుకు చెందిన వెలుగు సామ్రాజ్యంలో సభ్యులంగా మనము జీవించవచ్చు. అందులో జీవిస్తున్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని కూడా మీరు ఈ లోకమునకు వెలుగు అని మనల్ని ఈ లోకంలోనికి పంపిస్తారు. మన మాటల ద్వారా, క్రియల ద్వారా, సత్యము మనము మన జీవిత విధానం ద్వారా చూపిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో అంధకారంలో ఆకర్షణలో జీవిస్తున్న వాళ్ళందరికీ మన జీవితమే ఒక మార్గదర్శకం అవుతుంది. ప్రియులారా, చూడండి, యేసు ప్రభు తెలిసిన వాళ్ళు, యేసు ప్రభుతో జీవించిన శిష్యులు కూడా కొన్నిసార్లు అంధకారంలో జీవించారు, కొన్నిసార్లు వెలుగులో జీవించారు. తనకి చాలా దగ్గరగా ఉన్న అపోస్తలుడైన పేతురు జీవితాన్ని మనం చూసినప్పుడు చూడండి, ఆయన యేసు ప్రభు కొరకు నేను మరణిస్తాను, అవసరమైతే నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను, గొప్ప గొప్ప మాటలు పలికాడు. కానీ ఆ మాటల్ని రుజువు చేసుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనను నేను ఎరగను, ఆయనకు నాకు ఏ సంబంధం లేదు అని ఒకవైపు చీకటి వాడిలో ఉన్నవాడిగా తను మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఆ చీకటిలో ఉన్నవాళ్ళు కూడా ఆయనలో ఉన్న వెలుగును వాళ్ళు గుర్తిస్తున్నారు. కానీ తనలో ఉన్న వెలుగుని తనే గుర్తించలేకపోతున్నాడు. ఆ చుట్టుప్రక్కల వాళ్ళు అతనితో మాట్లాడుతున్నారు, నీ మాటలు గలిలే మాటల్లాగా ఉన్నాయి, నీ స్వభావాన్ని చూస్తే నువ్వు ఆయనతో ఉన్నవాడిలాగా ఉన్నావు అని వాళ్ళు పేతురులోని వెలుగును గుర్తించగలుగుతున్నారు. కానీ పేతురు తనలో ఉన్న వెలుగును తను గుర్తించలేక నేను అతన్ని కానే కాదని, ప్రిలారా, నేను చీకటికి చెందిన వాడనని తన్ను తాను చీకటిలో ఉన్న వ్యక్తిగా చూపించుకుంటున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా మనం వెలుగులోనే జీవిస్తున్నాం. క్రైస్తవులము మేము ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదువుతాం, ప్రతిరోజు దివ్యబలి పూజలో పాల్గొంటాం అని మనకి మనము వెలుగు సంబంధించిన బిడ్డలాగా ఉన్నామని మనం అనుకుంటున్నామేమో. కానీ మన మాటలు క్రీస్తు సందేశాన్ని, ఆ సందేశంలోని పరమార్థాన్ని చెప్పగలుగుతున్నాయా? ఎవరైనా మన జీవిత విధానాన్ని చూసినప్పుడు, మన అలవాట్లు, మన స్వభావాన్ని గుర్తించినప్పుడు వీళ్ళు వెలుగునకు చెందిన వారిలాగా ఉన్నారని ఎవరైనా గుర్తించగలుగుతూ ఉన్నారా? ప్రియులారా, ప్రియ పుత్రుని సామ్రాజ్యంలో మనము భాగస్వాములము అనుకున్నప్పుడు, పరలోక రాయబారులాగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు సత్యమును నడుమునకు తోలి దట్టిగా మనం వేసుకున్నామా? యేసుక్రీస్తు ప్రభుల వారికి చెందిన ఆ సత్య సువార్తను ఎవరికైనా, రోజులో ఒక్కరికైనా నేను బోధించాలి అని ఆ ఆతృత కలిగిన ఆ జోళ్లను మనం వేసుకుని ఉన్నామా? మన మాటల్ని చూసినప్పుడు సత్యానికి సంబంధించిన మాటల్ని మనం మాట్లాడుతూ ఉన్నామా? నీతి అనే కవచాన్ని మనము ధరించి ఉన్నామా? ప్రియులారా, నీతి, దేవుని నీతితో మనం కప్పబడి ఉన్నప్పుడు మాత్రమే ఈ లోకంలో ఉన్న ఏ పరిస్థితి కూడా మనల్ని భయపరచదు. ఈ లోకంలో మనము చీకటికి సంబంధించిన వాళ్ళలాగా ఉన్నప్పుడు మాత్రమే ఏ పరిస్థితి చూసినా, ఎవరిని చూసినా ఏమి జరగబోతుందని భయంగా మనము జీవిస్తూ ఉంటాం. యేసు ప్రభుల వారు పిలాతు ముందు నిలబడినప్పుడు ఇక మరణానికి తనను అప్పగించబోతున్నారని ప్రభువునకు బాగా తెలుసు. కానీ ఎక్కడైనా ఆ ప్రభువుల భయాన్ని చూసామా? భీతిని చూసామా? ఎందుకంటే ప్రభువునకు సత్యము తెలుసు. నేను చిందబోయే పరిశుద్ధ రక్తము ద్వారానే, నా మరణ పునరుత్థానాల ద్వారానే పరలోక రాజ్యాన్ని, వెలుగు రాజ్యాన్ని ఈ లోకంలో నేను స్థాపించబోతున్నాను. ఒక మనిషిగా నేను సాధించలేనిది నేను మరణ పునరుత్థానాల తర్వాత పరిశుద్ధాత్మని ఈ లోకంలోనికి పంపించినప్పుడు ఎవరెవరైతే
పరిశుద్ధాత్మను తమ ఆత్మలో స్వీకరిస్తారో వాళ్ళు వెలుగునకు సంబంధించిన వారిలాగా ఉంటారు, వెలుగునకు సాక్షులుగా ఉంటారు, సత్యానికి సాక్షులుగా ఉంటారనే ధైర్యముతో సత్యానికి సాక్ష్యంగా యేసుప్రభు ఉన్నారు కాబట్టి ఏ భయము లేదు. దాన్ని సంతోషంగా ఆ సిలువను స్వీకరించారు. నా ప్రియ సహోదర సహోదరి, ఈరోజు నీ కుటుంబంలో ఏదో పరిస్థితి ఉందని దాన్ని చూసి భయపడి నువ్వు వెలుగునకు సంబంధించినలాగా జీవించలేకపోతున్నావా? ఈ చీకటి జీవితం ఒకరోజు అంతము కాబోతుంది. సైతాను ఒకరోజు పూర్తిగా బంధించబడి నరకంలో పూర్తిగా అతడు నలిగిపోతున్నాడు. ఆ చీకటికి రాజ్యానికి చెందిన వారిలాగా ఉండి నరకానికి వెళ్ళవలసిన మానము కాదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చారు. నిన్ను నన్ను ప్రేమించడానికి తన ప్రాణాన్ని చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చారు. ఇప్పుడు పరలోకంలో తండ్రి దగ్గర కూర్చొని నిన్ను నన్ను చూపిస్తూ, అదిగో నా కుమారుడు వెలుగునకు సంబంధించింది ఈరోజు జీవిస్తాడు, ప్రియపుత్రుని సామ్రాజ్యంలో ఉన్నాడని ప్రతి క్షణము గుర్తుంచుకుంటాడు, నా నామానికి సాక్ష్యంగా ఉంటాడని పరలోకపు తండ్రి దగ్గర నిన్ను చూసి నన్ను చూసి గొప్పగా చెప్తున్న ఆ యేసుప్రభు యొక్క మాటల్ని ఈరోజు నిలబెట్టబోతున్నామా? ఈ ఉదయకాలంలో మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అందుకు కావలసిన కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ లోకంలో ఎంతోమంది ఉండగా అయ్యా నీ ప్రేమను మా మీద కుమ్మరించి నిన్ను తెలుసుకోవడానికి కృపను మాకు అనుగ్రహించావయ్యా, నీకు స్తోత్రం. నాయనా, సత్యము తెలిసిన తల్లిదండ్రుల కుటుంబంలో జన్మించడానికి మాకు కృపనిచ్చావయ్యా, నీకు స్తోత్రం. నాయనా, ఈ లోకంలో అంధకారంలో ఉన్నవాళ్ళు సత్యము తెలిసిన తర్వాత అయ్యా వాళ్ళు సత్యం వైపు నిలబడడానికి ఈ లోకంలో ఎన్ని శ్రమలను అనుభవిస్తున్నారో వాళ్ళ సాక్ష్యాలు విన్నప్పుడు మేము చూస్తున్నాం తండ్రి. అయ్యా, అన్ని శ్రమలు మేము అనుభవించకుండానే మాకు నాయనా సత్యములోనే మమ్మల్ని జన్మనిచ్చిన తండ్రి, మీకు స్తోత్రం. కానీ దాని విలువను మేము తెలుసుకోలేకపోతున్నామయ్యా. వెలుగునకు సంబంధించిన బిడ్డలంగా మేము ఈ లోకంలో జీవించలేకపోతున్నాం. మా శక్తి ద్వారా, మా బలము ద్వారా అది అసాధ్యమని మాకు తెలిసిపోయింది ప్రభా. అయ్యా, క్రీస్తులో ఉన్న వ్యక్తి మాత్రమే, పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్న వ్యక్తులు మాత్రమే వెలుగునకు సంబంధించిన వారిలాగా ఉండగలరని అయ్యా సత్యమును మేము తెలుసుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ, మా హృదయంలో, మా ఆత్మలో అయ్యా మమ్మల్ని మేము పూర్తిగా మీకు అర్పించుకుంటున్నాం తండ్రి. ఎక్కడెక్కడ చీకటికి సంబంధించిన వారిలాగా మేము జీవిస్తూ ఉన్నామో, మేము, మా కుటుంబ సభ్యులు, మాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రభా ఈరోజు ఆ చీకటిని వదిలివేసి తండ్రి వెలుగుదనకు సంబంధించిన వారిలాగా మేము జీవించాలి. దానికి కొరకు కొన్ని శ్రమలు అనుభవించవలసి వచ్చినప్పటికీ కూడా ప్రభా దాన్ని సంతోషంగా స్వీకరించడానికి మా కృపను అనుగ్రహించండి. అష్టభాగ్యాలు మీరు మాకు బోధించారు ప్రభా. సత్యము కొరకు, న్యాయము కొరకు శ్రమలు, అవమానములు, హేళన అనుభవించినప్పటికీ మీరు ధన్యులు అంటున్నావు తండ్రి. ఆ ధన్యత్వంలో ఈరోజు మేము అందరము జీవించడానికి మాకు నూతన కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆత్మలో పరిశుద్ధాత్మ నడిపింపులో ఈరోజు మనం జీవించుదాం, దేవుని పుత్రులంగా పిలువబడదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.